తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉందని దేవాదాయ శాఖ మాజీ అధికారిని శాంతి భర్త మదన్ మోహన్ హోంమంత్రి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన బిడ్డకు తండ్రెవరో తేల్చాలని కోరారు. తనతో పాటు తన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వస్తూ ఉన్నాయి సార్, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె నర్వస్, నేను లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకవేళ ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసిపున దేవుడితో దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి. అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునికి పిల్లల్ని కాపాడుకునికి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనితా మేడం కూడా కలిశాను. మేడం 15 నిమిషాలు 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు, మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటికులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల అంటే బాబులకన్నీ కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుందని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో కొన్ని వచ్చేస్తారు, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా